అమెరికాలో ఉన్న బాత్రూంలో ఉన్న ఈడ్చుకొచ్చి కొడతా అని జగన్ అంటున్నారు. ఆయన బెదిరింపులకు రాష్ట్రంలో భయపడేవారు ఎవరూ లేరు అని మంత్రి సవిత అన్నారు. పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ మినీ మహానాడులో పాల్గొనేందుకు వెళుతూ పెనుకొండలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎవరిపై దాడులు చేశారో, ఎవరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ తెలుసు. ల్యాండ్ మైన్ వైన్ దేన్ని వదలకుండా దోచుకున్నారు అని మంత్రి సవిత మండిపడ్డారు. భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. నీతి ఆయోగ్ ప్రకారం భారతదేశం జీడీపీ ప్రస్తుతం 4.18 ట్రిలియన్లకు చేరుకుందని గుర్తు చేశారు. ఈ చరిత్రాత్మకమైన విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టిగల నాయకత్వం, అలాగే 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ప్రగతిశీల పాలన నిదర్శనంగా చెప్పుకోవచ్చని తెలిపారు. గత దశాబ్దంలో ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన కింద భారత్ అభివృద్ధి పయానాన్ని 4 ముఖ్యమైన అంశాలు నడిపించాయని చెప్పుకొచ్చారు. భారత్ వృద్ధి కథ ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, చేరిక, డిపాజిట్ పరివర్తన ద్వారా నడిచిందని పేర్కొన్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి, వికసిత్ భారత్ 2047 వైపు నడిపించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భాగస్వామ్య పక్షాల సమావేశం ఇవాళ ఢిల్లీలో అశోక హోటల్లో జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరిగింది. మోడీ 3.0లో ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్, ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా సమావేశానికి హాజరు కాకపోవడం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమాచారం ఇచ్చారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానంపై మాట్లాడారు. ఈ భేటీలో ఉత్తమ విధానంపై పలు రాష్ట్రాల సీఎంలు ప్రజెంటేషన్ ఇచ్చారు.